ఈ రోజు మా వాళ్ళు రీల్ తీయడానికి చేసిన స్టంట్లు అన్నీ కాదు, దెబ్బకి తిండి కూడా మానేశారు. ఎంతకి తెగించారా? అసలు ఏం జరిగిందంటే ఈరోజు సాటర్డే అని చెప్పి మా వాళ్ళందరూ సివిల్ డ్రెస్లో టిప్ టాప్గా రెడీ అయ్యి రీల్స్ తీద్దామని వచ్చేసారు. రీల్స్ కంటే ముందు ఇక్కడ ఫోటోషూట్ అయితే మొదలెట్టారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాలేజీలో ఎక్కడ లొకేషన్స్ లేనట్టు హరీష్ గడ్ అయితే ఈ చెరువులోకి తీసుకొచ్చాడు. ఏంట్రా అంటే ఈ లొకేషన్ సెట్ అయిద్ది అన్నాడు. అదవా నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఆ రీల్ కోసం హరీష్ గడ్ అయితే తల కూడా తడిపేసుకున్నాడు. ఈ డెడికేషన్ అయితే చదువులో ఉంటే బాగుండేది. ఫైనల్గా మా హరీష్ గడ్ రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బా సాయిరామ్. ఇలా అనుకుని ఆనందపడే లోపే హరీష్ గడ్ గుడ్డుబాయ్ రీల్ తీయడం కూడా మొదలెట్టాడు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఇంతకీ గుడ్డుబాయ్ ఎవరైనాక మీ ఫీలింగ్? ఇతడే ఆ కళాకారుడు. హాయ్ ఫ్రెండ్స్. రీల్ తీస్తూ మా గుడ్డుబాయ్ కాలైతే రాళ్ళు ఇరుక్కుపోయినాయి. అయినా ఎలా నవ్వుతున్నాడు చూడండి. పాపం వీళ్ళిద్దరికి ఈ రీల్తో సంబంధం కూడా లేదు, అయినా మధ్యలో వచ్చి బుక్ అయిపోయారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇలా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. బాబోయ్ మామూలు టైం కదరా బాబోయ్. వెళ్ళే ముందు మీకోసం మా గుడ్డుబాయ్ డైలాగ్ చెప్తానండి, వినండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.